హలో ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించే మార్కెట్ సెక్టర్ స్వాగతం. సో ఇక ఈ రోజు మార్కెట్ ఒక 78 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ ఒక బుల్లిష్ బార్ అనేది మనం రావటం చూసాం. సో దానికి ప్రధాన కారణం ఆఫ్టర్ 1 o'clock ఏదైతే సెకండ్ సెషన్ లో మనకి చూస్తే కనుక బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్స్ లో ఒక మేజర్ బయింగ్ రావటం చూసాం. సో దాంతో నిఫ్టీ కూడా మనం పెరగటం చూసాం. సో మార్నింగ్ నుంచి మెటల్స్ కొద్దిగా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యాయి ఈ రోజు. దానికి ప్రధాన కారణం మనకి మెటల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ని యాంటీ డంపింగ్ డ్యూటీ, ఎవరైతే మెటల్స్ ఇంపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఒక డ్యూటీ వేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేబీ అది కన్సిడరేషన్ ఉన్న దీంతో మెటల్స్ మార్నింగ్ నుంచి బాగున్నా కూడా అట్ ద క్లోజింగ్ ఆఫ్ సెషన్ అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 hours లో ప్రాబ్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఒక బిగ్ అప్ మూవ్ రావటం చూసాం. సో దీనికి కారణం ఈ రోజు ఏదైతే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉందా అదా లేకపోతే ఇంకేమైనా రీజన్ అని చూడాలి అంటే కనుక ప్రాబ్లీ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ నేను చెప్పాలి. ఎందుకంటే 130 తర్వాత మనం చూస్తే కనుక అనూహ్యంగా యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఆల్మోస్ట్ నెగటివ్ లో ఉన్న స్టాక్స్ ఒక 2.5 to 3% పెరగటం చూసాం. అదేవిధంగా ఫిన్ నిఫ్టీలో ఇంకా అదర్ నేమ్స్ లైక్ చోలా, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, పిఎఫ్సి కానీ కోటక్ కానీ ఐసిఐసిఐ నేమ్ ఎవ్రీథింగ్ ఎనీ స్టాక్ ఏదైతే ఫిన్ నిఫ్టీలో ఉన్నాయో అన్ని కూడా అప్ మూవ్ ఉంటుంది చూసాం. సో ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి నిఫ్టీ రోజు పెరగటానికి. ఏదైనప్పటికీ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. నిన్నటి లో ఏదైతే ఉందో 23,816 అది కట్ అవ్వలేదు. అఫ్ కోర్స్ లో 23,840 దాకా రావటం చూసాం. సో ప్రాబ్లీ నిన్నట్లో ఆర్ మేబీ జూలైలో ఏదైతే ఉందో 23,893 అనుకున్నాం, ఇప్పుడు 23,816 అవుతుంది. అది ఒక సపోర్ట్ తీసుకుందా అని ఒక ఫీల్ కూడా మనకి ఇస్తుంది. ఏదైనప్పటికీ అప్ సైడ్ 24,554 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అంటే ఇక్కడ నుంచి ఒక 350 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ నిఫ్టీలో కరెక్షన్ అయిపోయింది అని మనం అనుకోవచ్చు. అదర్వైజ్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ మనం చూస్తే కనుక 23,800 అండ్ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే కనుక 24,600 ఈ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది టైం బస్ కరెక్షన్. సో 23,800 కట్ అయిన రోజు మనందరికి తెలిసిందే 23,509 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. ఇక నిఫ్టీలో కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇప్పుడే అనుకున్నట్టు మెటల్స్ ఆర్ ద బిగ్గెస్ట్ గెయినర్స్ గా చెప్పుకోవచ్చు. సో జేఎస్డబ్ల్యూ బిగ్గెస్ట్ మూవర్ ఈ రోజు నిఫ్టీని 4.67% పెరగటం చేసాం. అదేవిధంగా టాటా స్టీల్ అండ్ హిండాల్కో అరౌండ్ 3.5% పెరిగింది. ఇక నెక్స్ట్ బిగ్ మూవ్ బజాజ్ ఆటోగా మనకు కనపడుతుంది 3.66 అండ్ అఫ్ కోర్స్ వేరే ఆటోమొబైల్ లేకపోయినా కూడా అది ఒకటే ఒక మంచి మూవ్ రావటం చూసాం ఆఫ్ సైడ్. అఫ్ కోర్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఇందాకే అనుకున్న యాక్సిస్, ఇండస్ఇండ్ కానీ హెచ్డిఎఫ్సి కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక కోర్ సెక్టర్ లో గ్రాసిమ్, అల్ట్రాటెక్ లాంటివి కొద్ది పాజిటివ్ లో ట్రేడ్ అయ్యాయి. అండ్ ప్రాబ్లీ ఫార్మాలో సిప్లా కొద్దిగా గ్రీన్ లో ట్రేడ్ అవటం చూసాం ఒక 1%. అదర్వైజ్ లూజర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అదానిస్, రిలయన్స్ క్లియర్ గా నిఫ్టీని ట్రాక్ చేయడం చూస్తున్నాం. సో లాస్ట్ 2 days నుంచి సెల్ ఆఫ్ కి గురైన కోల్ ఇండియాలో ఈ రోజు కూడా ఒక 2% లూజ్ అవటం చూసాం. అదేవిధంగా అదాని పోర్ట్ 1.5% క్రాక్ అవటం చూసాం. ఇక ఎఫ్ఎంసీజీ నేమ్స్ కొన్ని వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి, ట్రెంట్, ఐటీసీ అండ్ ప్రాబ్లీ బ్రిటానియా లాంటి స్టాక్స్ లో. ఇంకా ఐటీ కూడా కొంచెం వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఒక స్టెల్లార్ ర్యాలీ రావటం చూసాం. సో మనం గత 3 రోజులుగా అనుకుంటున్నాం 51,100 ఏదైతే 100-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక క్లియర్ గా సపోర్ట్ ఉంటుంది అని. సో ఈ రోజు ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయింది. ఆ సపోర్ట్ కి 5865 లో రావటం చేసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి లాస్ట్ 1.5 hours లోనే అనూహ్యంగా లో నుంచి చూస్తే కనుక మోర్ దాన్ 1,400 పాయింట్స్ పెరగటం చేసాం. అండ్ క్లోజింగ్ 52,200 దగ్గర క్లోజ్ అయింది. సో ఇవాళ వచ్చిన బార్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ బార్ అంటాం మనం. ఎందుకంటే 3 days ఏదైతే హై ఉందో దాన్ని కాంకర్ చేయటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఒక లో ఫార్మేషన్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కాంకర్ మనం చూడాలంటే కనుక ప్రాబ్లీ 52,800 దగ్గర ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 600 పాయింట్స్, దాని తర్వాత 53,300 కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ దీని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటే కనుక 51,700 పైన ఉన్నంత వరకు. సో ఎవరైతే లాంగ్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళు స్టాప్ లాస్ 51,700 దగ్గర పెట్టుకొని హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాం. మేబీ ఫర్ ద టార్గెట్ ఆఫ్ అనదర్ 1,000 పాయింట్స్ అని కూడా ఇక్కడ నుంచి మనకి సూచిస్తుంది. ఎందుకంటే ఇవాటి వచ్చిన బార్ ని అలాంటి కైండ్ ఆఫ్ బార్ వెరీ వెరీ బుల్లిష్ ఎంగల్ఫింగ్ బార్ అంటాం.
సో ఆల్ కాంపోనెంట్స్ బ్యాంక్ నిఫ్టీలో గెయినర్స్ గా చెప్పుకోవాలి. బిగ్గెస్ట్ బీయింగ్ యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆఫ్ కోర్స్ వీక్ బ్యాంక్స్ లైక్ ఇండస్ ఇండ్, కెనరా బ్యాంక్ కానీ లేకపోతే పిఎన్బి ఇవన్నీ కూడా పెరగటం చూసాం. అండ్ సోల్ లూజర్ ఇస్ ఏయూ బ్యాంక్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా మెటల్స్ బిగ్గెస్ట్ గెయినర్స్ గా మనం చెప్పుకోవాలి. సో స్టాక్స్ లైక్ జేఎస్డబ్ల్యూ కానీ లేదంటే సేల్, హిందుస్థాన్ కాపర్, ఎన్ఎండిసి, వేదాంత లాంటివన్నీ కూడా బిట్వీన్ 3 to 5% పెరగటం చూసాం. సేమ్ స్టోరీ ఆఫ్ నిఫ్టీ ఇక్కడ కూడా బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, మన్నాపురం, చోలా, ఎల్ఎన్టీ ఫైనాన్స్, పిఎఫ్సి, ఆర్ఈసి ఇవన్నీ కూడా చాలా వీక్ స్టాక్స్. బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫినాన్షియల్స్ ర్యాలీ వచ్చింది కాబట్టి వీటిలో కూడా ఒక 2 to 3% గెయిన్స్ రావటం చూసాం. ఇక స్పెషాలిటీ కెమికల్స్, నవీన్, దీపక్ రైట్ లాంటి దాంట్లో ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చూసాం. ఎప్పుడైతే ఫినాన్షియల్స్ పెరుగుతాయో రియాలిటీ స్పేస్ కూడా పెరుగుతుంది కాబట్టి ప్రాబ్లీ డిఎల్ఎఫ్, గోద్రేజ్, ఓబ్రాయ్ లాంటివి కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. అండ్ ఫర్టిలైజర్స్ అండ్ షుగర్ స్టాక్స్ లో కొంచెం పాజిటివిటీ అనేది ఒక గ్రీన్ లో ట్రేడ్ అవటం చూసాం. ఇక కొన్ని హైబీటా నేమ్స్ మేబీ రిజల్ట్స్ రియాక్షన్ అనుకోవచ్చు. జూబ్లియంట్ ఫుడ్ ఒక 4% అప్మూవ్ రావటం చూసాం. అదేవిధంగా ఐఆర్సిటీసీ ఒక 2%. ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ రియాక్షన్ ఇది కూడా. అండ్ వీకెండ్ స్టాక్స్ మనం చూస్తే కనుక ప్యూర్లీ రిజల్ట్స్ రియాక్షన్ లోనే ఎక్కువ వీక్ అయ్యాయి. ఇట్స్ నాట్ మేబీ 1-2 సెక్టర్స్ తప్ప ఇండివిజువల్ స్టాక్స్ లోనే సెల్ ఆఫ్ కి గురయ్యాయి. సో జేకే సిమెంట్ 3% పడింది, ఏబీబీ 3%, ఆల్కెమ్ 2.3%. ఇవన్నీ కూడా కొంచెం వీక్ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక మిడ్ క్యాప్ ఐటీలో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. నౌకరీ కానీ, ఎంఫసిస్ కానీ, ఫార్మాలో దివీస్ ల్యాబ్ కొద్దిగా సెల్లింగ్ కి గురవటం చూసాం. ప్రాబ్లీ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గతంలో కూడా అనుకున్నాం 6,200 ఉన్నప్పుడు ఒక గ్యాప్ ఏదైతే ఉందో 5,500 నుంచి 5,650 మధ్యలో గ్యాప్ ఫిల్ చేస్తే ఎంట్రీ పాయింట్ అని. ఈరోజు ఎగ్జాక్ట్లీ 5,678 లో కూడా రావటం చూసాం. మేబీ ఈ స్టాక్ ఒక 5,500, 5,400 వస్తే కనుక ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ ట్రై టు అక్యుములేట్ అని చార్ట్స్ మనకి సూచిస్తున్నాయి. ఇంకా అదర్ ఎఫ్ఎంసీజీ, మ్యారికో లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో కూడా రిజల్ట్స్ చాలా బాగా వచ్చిన కంపెనీస్ లోనే పాజిటివిటీ అనేది రావటం చూసాం. సో రిజల్ట్స్ ఎక్కడైతే స్ట్రాంగ్ గా వస్తున్నాయో దాన్ని మంచిగా రివార్డ్ చేస్తున్నాయి మార్కెట్స్. ఎక్కడైతే వీక్నెస్ వస్తుందో వాటిని సివియర్ గా పనిష్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ కోలో గ్లాండ్ ఫార్మా ఈరోజు ఒక 13% పెరగటం చూసాం. ఆల్ దీస్ డేస్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 2,200 నుంచి 1,500 దాకా రావటం చూసాం. ఈరోజు 1,800 దగ్గర క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా ఒక బీట్ అండ్ డౌన్ స్టాక్ శంకరా కూడా ఈరోజు ఒక 11% పెరిగింది. ఇక న్యూలాండ్ ల్యాబ్ రేపు రిజల్ట్స్ ఉన్నాయి. సో అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ ఒక 7% పెరగటం చూసాం. కొన్ని నేమ్స్ ఏవైతే బెట్ అండ్ డౌన్ ఉన్నాయి 200 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చాయో వాటిలో మనం చూస్తే కనుక హెచ్ఎఫ్సిఎల్ కానీ లేదంటే టీడీ పవర్ లాంటి స్టాక్స్, ప్రాబ్లీ యాంటోనీ వేస్ట్, జిందాల్ సా వీటన్నిటిలో కూడా కొద్దిగా పాజిటివ్ గా బిట్వీన్ 5 to 6% రావటం చూసాం. ఇక ఆయిల్ ఇండియా కానీ, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, పరదీప్ ఐ థింక్ పరదీప్ ఒక న్యూ హై రావటం చూసాం 108 దగ్గర. అండ్ స్వెలెక్ట్ కానీ, రెడింగ్టన్ ఇవన్నీ కూడా పుల్ బ్యాక్ ర్యాలీస్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఇక వీకెండ్ వాటిల్లో ఓలా ఎలక్ట్రిక్ వాజ్ అ వర్స్ట్ హిట్, అబౌట్ 8.2% డౌన్ రావటం చూసాం. సో ఇది 74 దగ్గర ఈరోజు ట్రేడ్ అవటం చూసాం. మనం 76 ఏదైతే ఐపీఓ ప్రైస్ వచ్చిందో దాని బిలో వచ్చేయటం చూసాం. మనం గత వీడియోస్ లో కూడా క్లియర్ గా చెప్పాం, ఎప్పుడైతే ఇది 76 to 157 విత్ ఇన్ 2 weeks అయిందో ప్రాబ్లీ ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ జరిగింది అని కేర్ఫుల్ గా ఉండాలని. ఎస్పెషల్లీ 100 బిలో ఆఫ్ కోర్స్ మనం లాంగ్స్ కూడా ఇచ్చాం ఒక స్టేజ్ లో, బట్ వెరీ లెస్ స్టాప్ లాస్ తోటి, అంటే ఒక 1-2% స్టాప్ లాస్ కిందే ఎగ్జిట్ కూడా అయిపోయింది మన ట్రేడ్. అండ్ ప్రాబ్లీ నౌ ఐ థింక్ ఓలాలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ ఇది 92 క్రాస్ అవుతేనే స్ట్రెంత్ వస్తుంది. అదర్వైజ్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి కిందకి ఎక్కడికి వెళ్తుందో ఇట్స్ వెరీ టఫ్ టు సే. అండ్ కొన్ని నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్నాయో అవన్నీ కూడా ఈరోజు మంచి ప్రాఫిట్ బుకింగ్ కి గురవటం చేసాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే 5% డౌన్వర్డ్ వచ్చాయో ఇవన్నీ 15 to 20% కూడా నిన్న కపుల్ ఆఫ్ డేస్ నుంచి పెరగటం చూసాం. స్టాక్స్ లైక్ రెయిన్బో కానీ, జ్యోతి స్ట్రక్చర్, కైటెక్స్ కానీ, ఎల్టీ ఫుడ్ కానీ, లేదంటే కేపీఆర్ మిల్స్ కానీ, ఇన్ఫాక్ట్ మనం దివాళీ రోజు రికమెండ్ చేసిన ఒకార్డ్ కానీ, ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 3 to 5% దాకా కరెక్ట్ అవటం చూసాం. అండ్ ప్రాబ్లీ మార్కెట్స్ ఐ థింక్ రేపు యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే ఉందో ఆర్ మేబీ ఓటింగ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అక్కడ కూడా మనకి ఒపీనియన్ పోల్స్ లాంటివి వస్తే కనుక మార్కెట్ దానికి డెఫినెట్లీ రియాక్ట్ అవుతుంది. అండ్ ఈ వీక్ లో మనకి చూస్తే కనుక యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఫెడ్ మీట్ ఉంది. అండ్ అగైన్ వీకెండ్ లో చైనా స్టిమ్యులస్ న్యూస్ కూడా ఉంది అంటున్నారు. సో వొలటాలిటీ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
సో నిఫ్టీ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఉంటుంది 23,800 నుంచి 24,500 మధ్యలో. ఒకవేళ ప్రైస్ వైజ్ కరెక్షన్ కాకపోయినా కూడా టైం వైజ్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ 3-4 డేస్ ఈవెంట్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ అవుతాం మనం. ఎందుకంటే మనం ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైతే జూలైలో చూసామో అలాంటి మూవ్స్ వచ్చినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తున్న స్టాక్స్ ఆర్ మంచిగా రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.